హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిన్బాద్ నెట్వర్క్‌లో అయితే కేవైసీ అయితే చాలామందికైతే రీసెంట్‌గా కంప్లీట్ కావడం జరిగిందండి. సో, కేవైసీ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో మనమైతే మనకు సంబంధించిన ఫ్రీగా మైనింగ్ చేసుకున్న టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే మనం క్రిప్టో వాలెట్స్‌కైతే విత్‌డ్రా పెట్టుకునే ఆప్షన్ అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో, ఆ ప్రాసెస్ అనేది యాక్చువల్‌గా నేనైతే ఒక 3, 4 డేస్ బ్యాకే చేసిన వీడియోలు చూపించాల్సి ఉందండి. కాపోతే అప్పటికి కేవైసీలు చాలామందికైతే అవ్వలేదండి. కానీ ఇప్పుడైతే చాలామందికైతే కేవైసీలు అయినాయి. సో, ఇప్పుడైతే లైవ్‌లో మీకైతే అసలు మన సిన్బాద్ నెట్వర్క్ యాప్‌లో ఉన్న కాయిన్స్‌ని మనం ట్రస్ట్ వాలెట్‌లోకి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేయాలి అనే ప్రాసెస్ అనేది లైవ్‌లో చేసి చూపిస్తానండి. మీకు అర్థమైందనుకుంటున్నాను ఇంకా అతీతంగా. మన ఛానల్‌కి గాని కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్‌కొని బెల్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో కేవైసీ అప్రూవ్ అయిందో, కేవైసీ అనేది అప్రూవ్ అయిందో, వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉందండి నేను చెప్పే ప్రాసెస్ అనేది చేసుకోవడానికైతే. సో, ఇంకా ఎవరికైతే పెండింగ్‌లో ఉందో వరీ అవ్వక్కర్లేదండి. మీకు కొన్ని డేస్ తర్వాత ఖచ్చితంగా అప్రూవల్ అయిపోతుంది. ఇలాగా విత్‌డ్రా చేసుకోవడానికైతే మళ్ళీ మనకు అవకాశం ఇస్తారండి. ఇది ఒకటోసారే కదా! నో ప్రాబ్లమ్, చాలా అవకాశాలైతే ఉంటాయి. సో, అప్పుడైతే కలిపి మీరైతే వాటిని విత్‌డ్రా పెట్టుకోవచ్చండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి అయితే మనకొక పోస్ట్ అయితే వచ్చిందనమాట. కేవైసీలు అయితే చాలామందికైతే కంప్లీట్ అయితే అయినాయి. ఇంక దాంతోపాటు కంప్లీట్ అయితే ఇంకెవరికైతే కాలేదో అవన్నీ కూడా రివ్యూలో ఉన్నాయి. అయిపోయిన వెంటనే మీకు కూడా ఖచ్చితంగా అవకాశం ఉందని చెబుతున్నారండి. ఇంక దాంతోపాటు ఈ యొక్క విత్‌డ్రా ప్రాసెస్ అనేది మనకైతే లిమిటెడ్‌గా ఇచ్చారండి. లైఫ్ లాంగ్ ఏం కాదనమాట. సో, ప్రెజెంట్ అయితే మనకి జూన్ 17 తారీఖు వరకైతే అవకాశం ఉందనమాట. జూన్ 17 తర్వాత ఆగిపోతుంది ఈ అవకాశం. మళ్ళీ కొంతకాలం తర్వాత అయితే మళ్ళీ వస్తుందండి. సో, రీఓపెన్ అవుతూనే ఉంటుందనమాట. క్లోజ్ కూడా అవుతూ ఉంటుంది. సో, ప్రెజెంట్ అయితే ఎవరైతే కేవైసీ చేసుకున్నారో వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ నేను చెబుతాను ఇప్పుడు. ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు జూన్ 17 లోపు చేసుకోవాలండి. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత అయితే జూన్ 17 లోపు చేయడానికి ట్రై చేయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో, దానికి మనం ఏం చేయాలంటే ముందుగా ఒకసారి అయితే మన సిన్బాద్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత అండి మనకి ఈ విధంగా చాలా ఆప్షన్లు అయితే కనిపిస్తాయన్నమాట. మన యాప్ అనేది లాగిన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి చూడండి ఇక్కడ. మీరు కేవైసీ పేజ్ చూసినట్లయితేనండి ఇక్కడ కేవైసీ అయితే అప్రూవల్ అయిపోయింది అని మనకైతే చూపిస్తుంది కదా! సో, ఇప్పుడు మీరేం చేస్తారండి, కింద 5 ఆప్షన్లు అయితే ఉంటాయండి. హోము, లీడర్ బోర్డు, వాలెట్, టీమ్ అని మీరు వాలెట్‌లోకి రండి. వాలెట్‌లోకి వచ్చిన తర్వాత అండి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి 2 రకాల టోకెన్స్ అయితే ఉన్నాయన్నమాట. అది మన సిన్బాద్ టోకెన్స్, దాంతో పాటు జీసీఎం టోకెన్స్. ఇప్పుడు వీటిని మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోబోతున్నాం ట్రస్ట్ వాలెట్‌లోకి. ఆ ప్రాసెస్ నేను చెబుతాను, ఫాలో అయిపోండి. సో, మన ట్రస్ట్ వాలెట్ యాప్ అనేది ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకొని రెడీగా ఉండాలండి. ఎందుకంటే ప్రాసెస్ చేయడానికి మనకైతే క్రిప్టో వాలెట్ అయితే అవసరం. అది కూడా మెటామాస్క్ వాలెట్, ట్రస్ట్ వాలెట్ అయితే యూజ్ అయితే అవుతున్నాయండి ఈ యొక్క ప్రాసెస్‌కి అయితే. ఇంక వేరే ఇతర వాలెట్‌లు అయితే కాదండి. ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ వాలెట్టే. సో, చాలామంది కూడా ఉండే వాలెట్ అయితే ట్రస్ట్ వాలెట్ అండి. సో, ఇప్పుడైతే నేను ట్రస్ట్ వాలెట్‌కి సంబంధించిన ప్రాసెస్ అయితే చెబుదాం అనుకుంటున్నా. సో, అంతకంటే ముందుగా అండి మనం దీనికి సంబంధించి అయితే కాంట్రాక్ట్ అడ్రెస్ అయితే ఉంటాయండి. ఈ 2 టోకెన్‌లకు గూడా. ఈ కాంట్రాక్ట్ అడ్రెస్‌లు అయితే నేను మన వాట్సాప్ ఛానెల్‌లో ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళందరూ కూడా ఒకసారి అయితే గమనించండి. ఓకే. సిన్బాద్ టోకెన్‌కి సంబంధించి అయితే కాంట్రాక్ట్ అడ్రెస్ నేనైతే కాపీ చేశాను. ఇప్పుడు ఏం చేయాలో నేను చెబుతాను. ఆ తర్వాత అండి మనమైతే ట్రస్ట్ వాలెట్ యాప్ ఓపెన్ చేసుకోబోతున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత అసలైన ప్రాసెస్ అయితే మనకైతే ఉంటుంది. చూసుకోవచ్చండి ఈ విధంగా మనకైతే యాప్ తాలూకా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మిడిల్‌లో మీరు చూసినట్లయితే క్రిప్టో అని ఒక ఆప్షన్ అయితే ఉంది. అదేవిధంగా వాచ్ లిస్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. దాని పక్కన ఎన్ఎఫ్టీస్ అని ఆప్షన్ అయితే ఉంది. దాని పక్కనైతే మనకైతే సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుందండి. చూసుకున్నారు కదా, గడియారం పక్కన రైట్ సైడ్ అయితే మనకి 2 లైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ 2 లైన్స్ మీద ప్రెస్ చేయండి ఈ విధంగా. ప్రెస్ చేసిన తర్వాత అండి మీకైతే ఈ విధంగా చాలా ఆప్షన్లు అయితే ఓపెన్ అయితే అవుతాయండి. చూసుకున్నారు కదా, చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి. కాకపోతే మనకు కావాల్సిందండి మిడిల్‌లో కనిపిస్తున్న మేనేజ్ క్రిప్టో అండి. మిడిల్‌లో మనకు కనిపిస్తున్న మేనేజ్ క్రిప్టో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అండి మనకైతే ఈ విధంగా రకరకాల బ్లాక్ చైన్‌లు అయితే ఉంటాయండి. సో, మనకు కావాల్సింది బిఎన్‌బి బ్లాక్ చైన్ అనమాట. చూసుకోవచ్చండి పైన బిట్‌కాయిన్ బ్లాక్ చైన్, ఎథీరియం బ్లాక్ చైన్, సోలానా బ్లాక్ చైన్, ట్రోన్ బ్లాక్ చైన్ ఇవన్నీ ఉంటాయి. మనకు కావాల్సిన బిఎన్‌బి బ్లాక్ చైన్ కదా! దాని మీద ప్రెస్ చేయండి. బిఎన్‌బి బ్లాక్ చైన్ మీద ప్రెస్ చేసిన తర్వాత పైనండి మీకైతే ఒక సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఒక కాపీ అడ్రెస్ మనం కాపీ చేసాం కదా! ఆ అడ్రెస్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. చూడండి నేను లైవ్‌లో చేస్తున్నాను మీ ముందు. చూసుకున్నారు కదండీ! ఆ యొక్క కాంట్రాక్ట్ అడ్రెస్ అయితే కాపీ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ. అక్కడైతే మనకు ఒక టోకెన్ అయితే కనిపిస్తుంది. ఎస్ఎన్‌బిడి సిన్బాద్ టోకెన్, సిన్బాద్ నెట్వర్క్ అయితే మనకైతే కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఆన్ చేసుకోవాలి. చూసుకున్నారు కదండీ! దీన్నైతే ఇప్పుడు ఆన్‌లో పెట్టుకున్నాను. ఆన్‌లో పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే మీరు ఆ యొక్క టోకెన్ మీద ప్రెస్ చేయండి. ఈ విధంగా వివరాలైతే కనిపిస్తాయండి. సో, చూసుకున్నారు కదా, ప్రెజెంట్ అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ
కింద సెండ్ ఆప్షను, రిసీవ్ ఆప్షన్ 2 ఉన్నాయి కదా! మనం ఏం చేయాలంటే రిసీవ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మీకు తాలూకా ఒక రిసీవింగ్ అడ్రెస్ అయితే ఇస్తారనమాట ఈ వాలెట్ వాళ్ళైతే. చాలా జాగ్రత్తగా చేయాలండి ప్రాసెస్ అయితే. మీ తాలూకా ఒక రిసీవింగ్ అడ్రెస్ ఉంటుంది. దీన్ని కాపీ చేయండి. రిసీవింగ్ అడ్రస్‌ని కాపీ చేసుకున్న తర్వాత అయితే ఒక్కసారి మళ్ళీ సిన్‌బాద్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండి ఇక్కడైతే సిన్‌బాద్ టోకెన్‌కి సంబంధించి అది కింద ట్రాన్స్‌ఫర్ అని ఒక బ్లూ బాక్స్ కనిపిస్తుంది కదా! ఆ బ్లూ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి కిందైతే మీకు 2 బాక్సులైతే అడుగుతున్నారండి. ఎంత అమౌంటు, వాలెట్ అడ్రెస్ ఏమిటని అడుగుతున్నారనమాట. అంటే మన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం సిన్‌బాద్ టోకెన్స్ దాంట్లో ఒక 5% విత్‌డ్రా ఇస్తున్నారండి ఈరోజు. ఈ ఫస్ట్ ఫేజ్‌లో అయితే మనకొక 5% అయితే విత్‌డ్రా పెట్టుకోవచ్చనమాట. సో, మొత్తం ఎంతండి నా వాలెట్‌లో ఉంది 2,52,211 కదా! సో, దీంట్లో మనకు 5% అంటే 12,610 టోకెన్స్ అనమాట. సో, కనిపిస్తుంది కదా పైన బ్యాలెన్స్ అనేది టైప్ చేయండి. 12,610 మీకెంతుంటే అంత టైప్ చేయండి. కింద వాలెట్ అడ్రెస్ కాడ ఇప్పుడు ఇక్కడ ఒక అడ్రస్ కాపీ చేపించాగా మీతో, ఈ అడ్రస్ అనేది మీరు యాజ్ ఇట్ ఈజ్‌గా ఇవ్వాలండి. ఈ అడ్రస్ కాపీ చేసుకొని జాగ్రత్తగా ఇవ్వండి అక్కడ. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కాపీ చేయండి. నాలాగా పేస్ట్ చేసిన తర్వాత కిందైతే రిక్వెస్ట్ విత్‌డ్రా కనిపిస్తుంది కదా! దాని మీద ప్రెస్ చేయండి. ఓకేనండి. విత్‌డ్రా రిక్వెస్ట్ క్రియేటెడ్ అని కనిపిస్తుంది కదా! ఓకే నొక్కండి. ఆటోమేటిక్‌గా మీకైతే మీ యొక్క విత్‌డ్రా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవుతుందనమాట. చూసుకున్నారు కదండీ కిందైతే మనకి అది పెండింగ్‌లో ఉంది. ఇది ఇంకా సక్సెస్ అవ్వలేదండి. ఇంకా మనకి జరగలేదు కాబట్టి సక్సెస్‌ఫుల్ అని. అందుకే పెండింగ్‌లో ఉందనమాట. ఇంకో చిన్న విషయం అండి. ఇలా వచ్చిన తర్వాత వెంటనే మనకైతే ఇక్కడికైతే ఆ టోకెన్స్ అయితే రావట్లేదు. మన ట్రస్ట్ వాలెట్‌లోకి ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ ఉందో జీరో బ్యాలెన్స్ అండి ప్రెజెంట్ అయితే ఇక్కడికొస్తాయన్నమాట. ఆ టోకెన్స్ మొత్తం గూడా. ఇది ఒక్క రోజులో రావట్లేదండి. మనకొక వారం నుండి 10 రోజుల సమయం అయితే పడుతుంది. చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు కదా! వారం నుండి 10 రోజుల సమయం అయితే పడుతుందండి. ఖచ్చితంగా వెయిట్ చేయండి. అప్పటి వరకు మీకు ఇక్కడ పెండింగ్ అనే చూపిచ్చిద్ది. ఇక్కడ ఎప్పుడైతే సక్సెస్ గాని, అప్రూవ్డ్ గాని వచ్చిందనుకోండి, అప్పుడు మీరు మీ ట్రస్ట్ వాలెట్‌లో చెక్ జేసుకోండి. అందుకే చెబుతున్నానండి ఇది వెంటనే జరిగే ప్రక్రియ కాదనమాట. సో, ప్రెజెంట్ అయితే మన టోకెన్స్ మాత్రం అక్కడైతే ఉంటాయండి. ఆ తర్వాత వీళ్ళు మనకు అవకాశం ఇచ్చినప్పుడైతే వీటిని మనం సెల్ చేసుకోవచ్చనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే మనం వాలెట్‌లోకి విత్‌డ్రా చేసుకుంటున్నాం జస్ట్ అంతే. సేల్ చేసుకోవడం కాదండి. సేల్ చేసుకునే ఆప్షన్ మనకైతే ఫ్యూచర్‌లో వస్తుందనమాట. అప్పటికి మనం సిద్ధంగా ఉండాలి ఇదంతా చేసుకుంటూ. సో, ఓకే. సినిమా టోకెన్ అయితే మీకు చూసి చూపించాను. ఇప్పుడు జీఎస్ఎం టోకెన్ ఉంది కదండీ! దాన్ని కూడా మీ ముందైతే లైవ్‌లో చేస్తాను. సో, జీఎస్ఎం తాలూకా రిసీవింగ్ అడ్రెస్ కూడా మన వాట్సాప్ ఛానెల్‌లో ఉంటుందండి. ఫాలో అవ్వండి అందరూ కూడా కొంచెం. సో, అక్కడికొచ్చిన తర్వాత మీరైతే మళ్ళీ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతైతే మళ్ళీ ఇక్కడ మేనేజ్ క్రిప్టోలోకి రండి. వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ చైన్ బిఎన్‌బి పెట్టుకున్న తర్వాత పైన సెర్చ్ బార్ దగ్గర ఈ అడ్రస్ కూడా సెర్చ్ చేయండి. అప్పుడైతే మీకు జీసీఎం అనే పేరుతో ఒక టోకెన్ అయితే వస్తుంది. దాన్ని కూడా మీరైతే ఆన్‌లో పెట్టుకోండి అలాగా. జీసీఎం టోకెన్ కూడా ఆన్‌లో పెట్టుకోవాలండి. కోర్సియర్ జెమ్ అనమాట. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి యాజ్ ఇట్ ఈస్‌గా మీరు సిన్‌బా టోకెన్ చేసినట్టు ఇక్కడ కూడా రిసీవింగ్‌లోకి అయితే వెళ్ళాలన్నమాట కింద. రిసీవ్‌లోకి వెళ్ళండి. మళ్ళీ మీకొక కొత్త రిసీవింగ్ అడ్రెస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా కాపీ చేసుకోండి. కరెక్ట్‌గా కాపీ చేసుకోండండి. చేసుకున్న తర్వాతైతే మన సిన్‌బాద్ వాలెట్‌లో వచ్చేసిన తర్వాత జీసీఎం టోకెన్ కింద ట్రాన్స్ఫర్ అని ఒక యెల్లో బాక్స్ కనిపిస్తుంది కదా! ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. దీంట్లో కూడా సేమ్ అండి. మనకి ఎంతైతే బ్యాలెన్స్ అయితే ఉంటాయో దాంట్లో 25% అయితే విత్‌డ్రాకి ఇస్తున్నారన్నమాట వీళ్ళైతే. 25% అయితే విత్‌డ్రాకి అయితే ఇస్తున్నారండి. చూసుకోవచ్చు నా వాలెట్ అడ్రెస్ అయితే ఆల్రెడీ రెడీగానే ఉంది అక్కడైతే కరెక్ట్‌గానే. మీకు అక్కడ కరెక్ట్‌గా ఉందనుకోండి నో ప్రాబ్లమ్. చెక్ చేసుకోండి 1, 2 సార్లు. లేదనుకుంటే చెరిపేసి మళ్ళీ రాయండి. ఎడిట్ చేసుకోండి నో ప్రాబ్లమ్. సో, నేనైతే ఇప్పుడు 1.03 కాయిన్ అయితే విత్‌డ్రా పెట్టుకోవచ్చని చెబుతున్నారు వీళ్ళు. 1.0325 టైప్ చేశాను మీ ముందే లైవ్‌లో. కిందైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ రిసీవింగ్ అడ్రెస్ మ్యాచ్ అవుతుందా లేదా? మ్యాచ్ అవ్వకపోతే మనం ఇప్పటివరకు పడిన కష్టం అనేది వృధా అండి. చూసుకోండి లాస్ట్‌లో 9A నాకైతే ఉంది. నా వాలెట్ అడ్రెస్ అయితే. సో, దానికి సంబంధించి కూడా చెక్ చేస్తున్నాను ఒకసారి నేనైతే. చూడండి. నాదైతే కరెక్ట్‌గా ఉందండి వాలెట్ అడ్రెస్ అయితే. నా వివరాలు కరెక్ట్‌గా ఇచ్చాను కిందైతే. రిక్వెస్ట్ విత్‌డ్రా కనిపిస్తుంది కదా! యెల్లో బాక్సు దాని మీద ప్రెస్ చేస్తున్నాను. చూసుకున్నారు కదండీ! చాలా సింపుల్‌గా మనమైతే విత్‌డ్రా సంబంధించి అయితే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చనమాట ఈ విధంగా. ఇప్పుడండి ఈ 2 ఆర్డర్స్ కూడా మనకి పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఉన్నాయి కాబట్టి కొన్ని వేల మంది, లక్షల మంది అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్ అవ్వాలి కాబట్టండి మనకైతే టైం పడుతుందనమాట. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందండి. ఇవి ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో లేదనుకుంటే సక్సెస్ అవుతాయో ఆ బ్యాలెన్స్ మొత్తం కూడా మీకు ట్రస్ట్ వాలెట్‌లో ఇక్కడైతే మీకైతే కనిపిస్తాయండి. ప్రెజెంట్ అయితే ఈ సిన్‌బాద్ టోకెన్ గానీ, జీసీఎం టోకెన్ గానీ జీరో బ్యాలెన్స్ అండి. ప్రెజెంట్ అయితే 2 కూడా జీరోనే. కాకపోతే కొంతకాలం తర్వాత అండి ఆటోమేటిక్‌గా మనకైతే ఇవైతే ఫిల్ అయితే అవుతాయన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే
మీ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది, ఎంత ఉందో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చనమాట. మీ యొక్క బీఎన్‌బీ చైన్ అడ్రెస్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు ఇక్కడికైతే. సో, ఇదండి ప్రాసెస్ అయితే. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి. చూసుకున్నారు కదా! నేనైతే సిన్‌బాత్ టోకెన్‌ను, జీసీఎం టోకెన్ ఆన్‌లో పెట్టుకున్నాను కాబట్టి నాకైతే అన్ని కాయిన్‌లతో పాటు నా 2 కాయిన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. మనకున్న 2 టోకెన్స్. వాటిని ఓపెన్ చేసుకోండి. మీకు కాయిన్స్ యాడ్ అయినట్లయితే ఇక్కడ చూపిచ్చిద్ది. మీకు ఇన్ని కాయిన్స్ వాలెట్‌లో ఉన్నాయండి సిద్ధంగాని. ప్రెజెంట్ అయితే జీరో బ్యాలెన్స్ అండి. ఇంకెందుకంటే ప్రాసెస్ ఇప్పుడే చేశాను కదా! ఇవి ఇక్కడికి రావాలంటే ట్రస్ట్ వాలెట్‌లోకి వారం నుంచి 10 రోజుల సమయం అయితే పడుతుందండి. కొంచెం వెయిట్ చేయండి. ఖచ్చితంగా వస్తాయండి. డిలే అయినా వస్తాయండి. ఎందుకంటే కొంచెం లేట్ కావచ్చు. సో, మనకైతే వీళ్ళు ప్రెజెంట్ అయితే సేలింగ్ ఆప్షన్ అయితే లేదండి. సో, త్వరలో ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఏ విధంగా సేల్ చేసుకోవాలి, ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకసలు ఏ విధంగా ఉంటుందనేది నేను మన ఛానల్‌లో చెబుతానండి. సో, మీరైతే మన ఛానల్ ఫాలో అయిపోండి. మీకు ఖచ్చితంగా అన్ని అర్థమయ్యేలా చెబుతానండి. సో, ఈ ప్రాసెస్ అయితే చాలామంది డౌట్‌గా ఉంది. మీ అందరికీ కూడా లైవ్‌లో చేసి చూపించానండి. వాలెట్ అడ్రెస్‌లు కూడా మన వాట్సాప్ ఛానల్‌లో ఉంటాయి. ఖచ్చితంగా చేసుకోండండి. 17 లోపు అయితే ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో, ఇదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.